హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఇవాళ అయితే బోటీతో కర్రీ చేసి చూపిస్తున్నాను అనమాట. ఇదైతే దోసకాయ బోటీ కర్రీ మా అత్తయ్య చేశారు. సో ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాము. సో నేను ఇక్కడైతే 1/2 kg బోటీ తీసుకున్నాను. దాన్ని అయితే హాట్ వాటర్లో వేసి కొంచెంసేపు స్టవ్ మీద పెట్టి ఒక 5 to 10 minutes ఉంచాను అనమాట. సో ఇప్పుడైతే దీన్ని క్లీన్ చేసుకుంటున్నారు. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి అన్నమాట ఇట్లా బోటీ క్లీన్ చేసుకునేవి. సో ఇంకా వేడిగా ఉన్నప్పుడే దీని మీద ఇలా ఉండే బ్లాక్ కలర్స్కి ఇదంతా తీసేయాలి, లేకపోతే అసలు రాదనమాట. సో ఇంకా ఈ పార్ట్స్ ఉంటాయి కదా బోటీలో, వాటిల్లో ఉన్న చెత్త అదంతా తీసేయాలన్నమాట. ఇట్లా లాగేసి పేగుల్లో ఉన్నవన్నీ ఇక్కడైతే మా అత్తయ్య క్లీన్ చేస్తున్నారు. సో దీని లోపల ఇలా ఉండిద్దంట, అంటే తిన్నవన్నీ ఉంటాయి కదా, ఇది చాలా బాగుండిద్దంట మా హస్బెండ్ చెప్తున్నారు. సో మొత్తానికి క్లీన్ చేసేసి నల్లగా ఉన్న ఆ బోటీనంతా చక్కగా క్లీన్ చేసి వాష్ చేసేసాం అనమాట. తెల్లగా వచ్చింది. ఇప్పుడు ఈ లోపల ఉన్నదంతా తీసేసి ముక్కలు ముక్కలుగా చేసుకున్నారు. సో ఇప్పుడైతే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను. నేను త్వరగా ఉడకటానికి కుక్కర్ పెట్టుకున్నాను. సో కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం సేపు ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న బోటీని అయితే వేసేసుకోవాలి. బోటీని కూడా వేసేసి కొంచెం సేపు ఫ్రై చేసి మూత పెట్టుకోవాలి. నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట బోటీని దగ్గర నుంచి చూడటము, కుక్ చేయటం కూడా. సో ఇప్పుడైతే ఇందులోకి కళ్ళుప్పు, పసుపు ఇవి రెండు వేసేసి మూత పెట్టేసుకోవాలి. నేనైతే ఒకసారి కూడా తినలేదన్నమాట బోటీని. ఇదే ఫస్ట్ టైం కుక్ చేయటము ఇంట్లో కూడా. మా అత్తయ్య కుక్ చేస్తున్నారు అనమాట. ఇది నేను గోంగూర బోటీ విన్నాను, బోటీ కర్రీ కూడా విన్నా అనమాట. సో ఫస్ట్ టైము ఇలా దోసకాయ బోటీ చేయడం అనమాట. సో ఇప్పుడు పసుపు ఉప్పు వేసిన తర్వాత కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత దోసకాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg బోటీ తీసుకున్నా కదా, నేను ఒక మీడియం సైజ్ దోసకాయని చక్కగా గింజలతో సహా చిన్న ముక్కలుగా చేసి వేసేసుకున్నాను. సో ఇప్పుడు ఈ దోసకాయ కొంచెంసేపు మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాత దీనికి సరిపడా కారం వేసుకోవాలి. కారం కూడా వేసుకున్న తర్వాత చక్కగా పచ్చివాసన పోయేదాకా కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు సరిపడా వాటర్ పెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. విజిల్స్ నేనైతే ఒక 5 విజిల్స్ రానిచ్చాను. అంటే మీరు తీసుకున్న బోటీ ముదురుదా లేదా చూసుకొని దాన్ని బట్టి విజిల్స్ అయితే పెట్టుకోండి. సో ఇక్కడైతే చక్కగా ఉడికిపోయిందనమాట మెత్తగా. సో ఫైనల్గా అయితే గరం మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా, కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేసుకుంటున్నాను. కర్రీ అయితే చాలా బాగుంది. మా హస్బెండ్ తిన్నారు, మా అత్తయ్య కూడా తిన్నారనమాట. నేనైతే టేస్ట్ చేయలేదు. చాలా బాగుంది దోసకాయ బోటీ, మా హస్బెండ్ చెప్పారనమాట. సో మీరు కూడా ఒకసారి దోసకాయ బోటీని ట్రై చేయండి. ఎప్పుడు కర్రీ లేకపోతే గోంగూర బోటీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.